కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, నీ గొప్ప కార్యాలతో మీరు నింపుకొని వాడుకోమని నజరేయుడైన యేసు శక్తి నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథముల నుండి 116వ అధ్యాయం మనం మొదటి నుండి చదువుకున్నాము. హల్లెలూయా. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించుచున్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా చెవియొగ్గును, నా జీవిత కాలం అంతా కూడా ఆయనకి నేను మొరపెట్టేదిను. దేవుని స్తోత్రం. ఆయన చెవియొగ్గి ఉన్నాడు. మన ప్రార్థన విన్నపములు ఆలకించడానికి, మన మొరనే ఆయన ఆలకించడానికి. దేవుని స్తోత్రం. అందుకే ఆయన చెవియొగ్గి ఉన్నాడు కాబట్టి మన ప్రార్థన సన్నిధానానికి చేర్చబడును గాక. కింద చదువున మాటని, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేడలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుచుని. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు మాట్లాడుచున్న మాట ఏంటంటే, మరణ భయం నాలో కలిగి ఉన్నది, శ్రమయో బాధను కృంగదీస్తూ ఉన్న ఆయన నిమిత్తాన్ని బట్టి నేను ఆనందించేదును. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలో కానీ దుఃఖములో కానీ వ్యాధులలో కానీ విడిపించగల శక్తిమంతుడు ఎవరు అంటే ఆయనే మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు ఆయనే ఆరాధించే వ్యక్తి అయితే, నీవు ఆయన మీద ఆధారపడిన వ్యక్తి అయితే నీ కార్యములన్నీ సఫలపరచగలుగును గాక. నీ దుఃఖ దినములన్నీ తీరిపోగును గాక. పరిశుద్ధ రక్తములో నీవు కడగబడిన వ్యక్తిగా నిలబడుదురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దినము చూడలేని వారు చాలా మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ పరిశుద్ధుడు నిన్ను నన్ను కూడా ఇంకా ఏదో ఒక గొప్ప ప్రణాళిక మన పట్ల దాసబడి ఉన్నది కాబట్టి ఈ భూమి మీద ఉంచడం జరిగింది. దేవుని స్తోత్రం. ఆయన కృప లేని వారు చాలా మంది ఉన్నారండి. కానీ ఆయన పరిశుద్ధ నామములో మనం గణపరచబడే కృప మహిమ ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కింద చదువు అన్నమాట. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యం గలవాడు. దేవుని స్తోత్రం. అని ఎన్నో రీతిగా వివరిస్తారండి. ఆయన దయాళుడు, నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన ఏ పేరు పెట్టి కూడా వివరించలేము. మనము ఏ పేరు పెట్టి కూడా వివరించలేము. ఆయన మహోన్నతుడు, మహోకరుడై ఉన్నాడు. ఆయనకి చాటి ఎవరండి? దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నిన్ను నన్ను అనేకమైన మన బంధుమిత్రులు విడిచిపెడతారేమో కానీ యేసయ్య నామములో విడిచిపెట్టేది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలని చెవులు పెట్టుకోవాలి. ఆయన మనస్సులో, ఎందుకంటే నువ్వు స్థానం సంపాదించుకోవాలి. ఆయన యందు ముద్రించబడాలి. ఆయనలో ఇదిగో లిఖితం అవ్వాలి. అప్పుడే నీ కార్యములన్నీ నా దేవుడు సఫలపరచగలుగును గాక. హల్లెలూయా. మన పేరు ఆ జీవ గ్రంథంలో లెక్కించబడి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది కూడా ఈ లోకసారంగా బ్రతుకుచున్నామే కానీ దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నాము. ఈ లోక అలవాటులకి అలవాటు పడిపోచు ఉన్నాము. దేవుని స్తోత్రం. కింద చదువున్న త్వరగా. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవుని స్తోత్రం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నువ్వు శ్రమలో కృంగిపోతున్నావా? ఇబ్బందుల్లో కృంగిపోతున్నావా? విరుగులో కృంగిపోతున్నావా?
వచ్చినప్పుడు ఆయన లేపగలవాడండి. మన శ్రమలో కృంగిపోతున్న కొలదే ఆయన లేపగలవాడు. కానీ ఎస్ఐ ప్రేమనే మనం తృణీకరిస్తాం. ఆ దేవుడు లేపుతాడా, ఈ కార్యం జరిగిద్దని మన సొంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. కానీ మన భారమే ఆయన మీద వేస్తే మన భార బాధ్యతల సమస్తం మొయ్యగలవాడు నజరుడైన యేసయ్య మాత్రమే. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం, నా భారం తీరుస్తాడా, ఇది ఎలా సాధ్యము, నేను చేసే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సమస్తం ఆయన మీద ఆధారపడి ఉంటే కార్యములన్నీ సఫలపరచగలుగునుగాక. నేను ఒకటే అనుకుంటా, ప్రభువా నీ చిత్తాన్ని బట్టి నేను ముందుకు నడవగలుగుతాను. నీ చిత్తాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను ముందుకు పరుగులెత్తించుదురుగాక. విశ్వాసం లేకుండా పరిగెత్తలేము, విశ్వాసం లేకుండా ఏది కూడా చెయ్యలేము. కొంతమంది చూడండి, అన్ని సమకూర్చబడి అయ్యో మన చేతిలో ధనం లేకుండా ఏ పని చేయలేము. సామాన్యంగా దేవుని మీద ఆధారపడలేని వ్యక్తులు ఏం చేస్తారంటే, మనం వివాహ విషయంలో కానీ ఏ ఫంక్షన్ విషయంలోనైనా ధనము సమకూర్చుని దాన్ని లెక్క పెట్టుకుని దీనికి ఎంత సరిపోద్ది అని ఆ లెక్క చూసుకుని ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వారు లెక్క పెట్టుకుని సమకూర్చుకోవాల్సిన అవసరము లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ రీతిగా ఎవరి ద్వారాలు తెరుస్తారో ఆయనకు మాత్రమే తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మితే మహిమ కలుగునుగాక. నీవు నమ్మితే అద్భుతాలు జరుగునుగాక. నీవు నమ్మి నిలబడు, ఆయన కార్యములను సఫలపరచగలుగునుగాక. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా నేను యేసయ్యని